ఈ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా కానివ్వండి ఈ జేఏసీని కూడా బలోపేతం చేస్తూ మేము అడిగేది ఏంటంటే మాకు సీఎం గారితో త్వరితగతిన ఒక మీటింగ్ అనేది కావాలి. ఎందుకంటే ఇప్పుడు గ్రామంలో ఎన్నో సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ 14 సమస్యలు పరిష్కారం కాకముందే మళ్ళీ ఎన్ఎస్పీ అనేది కొత్త సమస్య వచ్చింది. ఇలా ఇప్పుడు మళ్ళీ అది జరుగుతూ ఉంటే ఆ ప్రక్రియలో మరెన్నో సమస్యలు రావచ్చు. మరి వీటికి ఎవరు సమాధానం చెప్తారు? పైగా సమాధానం అసలు రైతులను అగౌరవపరుస్తూ మాటలేంటండి? ఇప్పుడు భూములు ఇచ్చిన దేనికి వాళ్ళ చేత మాటలు అనిపించుకోవడానిక? వాళ్ళ బాధ్యత అది, వాళ్ళ కనీస బాధ్యత వాళ్ళు చేయాలి. లేదంటే చెప్పాలి పలానా రోజు రండి, కొంచెం మర్యాదపూర్వకంగానే చెప్పాలి. ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళ చేత మాటలు అనిపించుకోవడానికి కదా మేము ఉంది. మా సమస్యలు పరిష్కరించమని అడుగుతున్నా. ఈరోజు కాబట్టి రేపు రమ్మని చెప్పండి, మా ఊపిరి ఉన్నంత వరకు తిరుగుతాం మీ సిఐడి ఆఫీస్ చుట్టూ. అది కాకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీ చేత మాటలు అనిపించుకోవడానికి ఉన్నామా? కాబట్టి మేము కోరుకునేది ఒకటే, ఇప్పుడు ఎవరికి రిప్రజెంట్ చేయమని చేసాం. మేము మొన్న ఎమ్మెల్యే గారి ద్వారా ఈ అసోసియేషన్ ద్వారా ఎమ్మెల్యే గారిని కూడా కలిసి మాట్లాడడం జరిగింది. రోడ్ల పరిస్థితి చూస్తే దారుణంగా ఉన్నాయి. కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే వెంటనే త్వరితగతిన సీఎం గారితో మాకు ఒక వేదిక కావాలి జేఏసీతో కలిసి. ఆ తర్వాత ఇది కనుక త్వరితగతిన దీనికి కనుక ఒక పరిష్కారం చూపకపోతే ఆ తర్వాత భవిష్యత్ కార్యాచరణ అనేది ఏంటనేది మా నిర్ణయాన్ని మీకు తెలియజేస్తాం. జై అమరావతి. అయితే ఏం పరిష్కారం చేయట్లేదండి. మేము భూములు ఇచ్చేటప్పుడు ప్రతి వాళ్ళు కలెక్టర్లు ఈ అధికారులు ఉంటారని నిజంగా ఇక్కడ 50% మంది చిన్న రైతులకు కానీ ఎవరికి తెలియదు. మాకు కూడా తెలియదు నిజం మాట్లాడితే. నాయకుడిని చూసిచ్చాం, సైబరాబాద్ అంత చేస్తాడు ఇంకా ఎక్కువ చేస్తాడని నాయకుడిని చూసిస్తే ఇప్పుడు కలెక్టర్ అదే మాట్లాడుతున్నాడు, కమిషనర్ మరి నాయకుడే చేస్తాడు, మేము మా చేతిలో ఏం లేదండి, వాళ్ళు రావాల్సిందే అంటే సిఆర్డీ రాసేటప్పుడు మీ సంతకాలు కావాలి, ప్రతిదానికి చేసేటప్పుడు రాజకీయ నాయకులు కావాలి. కమిషనర్ అదే కదా ఇప్పుడు చెబుతుంది. వెళ్ళిన దానికి రైతులకి లెక్కలేదు. మరి గోవిందమ్మ గారు అన్నట్టు అసలు లెక్కే లేదు. చిన్న రైతులు పోతే వీళ్ళంతా మీరేందండి మా దగ్గరకు మీరెంత అన్నట్టుంది. మా నెల సంపాదన లేదు, మీ సంవత్సరం సంపాదన అవతల వాళ్ళు పోయింది అన్నట్టు చూస్తున్నారు. భూములు ఇచ్చేటప్పుడేమో ఓడ మల్లయ్యలం మేమందరం, ఇచ్చిన తర్వాత ఇప్పుడేమో బోడి మల్లయ్యలం అనమాట. చేతిలో జిక్కారులే వాళ్ళే తిరుగుతారు మా ఆఫీసుల చుట్టూ, మా జీతాలు మాకు వస్తున్నాయని. మేమైతే చంద్రబాబు గారిని చూసే ఇచ్చామండి భూములు, ఆయన ఏదో చేస్తాడని చెప్పి. ఇప్పుడు వీళ్ళు ఇదే మాట్లాడుతున్నారు, రాజకీయ నాయకులే రావాలి, ఆయన చేస్తాడండి, మా చేతిలో ఏం లేదు, మంత్రి గారు చెప్పాలి, ముఖ్యమంత్రి చెప్పాలి అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇంకా అంతకాడికి మీరెందుకు అక్కడ? మీరు పోయి వాళ్ళనే కూర్చోబెట్టండి ఆ ప్లేస్లో, మీ పనులు మీరు ఏరే జిల్లాల్లో చేసుకోండి. సిఆర్డీ మీకు పెట్టింది 29 ఏళ్ళ సమస్యలు పరిష్కారం చేయడానికి. ఎన్ని సమస్యలు చేశారు మీరు? గ్రీవెన్స్ అని పెడతాం, తీసుకొచ్చిన కాగితం పక్కన పడేయటం, గ్రీవెన్స్లో ఒక సమస్య అన్నది ఇచ్చారా? ఇక్కడ లోకల్గా మీరు అన్ని సిఆర్డీలు ఊరు పెట్టాము, పోయి తహసీల్దార్ని అడగండి పట్టుకోండి అంటున్నారు. వాళ్ళ దగ్గరికి పోతే మాది లేదండి, పై దాకా వెళ్ళాల్సింది, ఇది మా పరిధిలో లేదు. ఇంకేం మీరు పెట్టింది ఇక్కడ వాళ్ళు ఎందుకు? మేము వెళ్ళి అడగటానికి నా కాగితం తీసుకొని కూర్చోడానికి వాళ్ళు ఉంది. మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నామండి, ముఖ్యమంత్రి గారు కానీ నారాయణ గారు కానీ నేను చేస్తాను అని చెప్పేసి ఆ రోజు మీరు అందరు సిఆర్డీ మీకు అప్పచెప్పినందుకు నారాయణ గారు ఇప్పటికైనా మా జేఏసీ ఉంది. మీరు గత 5 సంవత్సరాల్లో కోర్టులో జగన్ గారు ఎన్ని కేసులు వేశాడో ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, ఈ కేసులు సాల్వ్ చేసింది ఎవరు? మమ్మల్ని నడిపించింది ఎవరు? మేము ఇదంతా చేయడానికి కారణం జేఏసీ. వాళ్ళు జేఏసీని కూడా మీరు లెక్క చేయట్లేదు. మేము వాళ్ళని అండ చేసుకొని మేము మహిళలు ముందుకు వచ్చామంటే మా వెనకాల సెక్యూరిటీ ఉందనే వచ్చాం, అంతేగాని ప్రధానికి మీరు మహిళలు ఉండారు గెలిచాం వాళ్ళు చేశారంటే మా వెనకో జేఏసీ అనే సెక్యూరిటీ ఉంది. ఇన్ని కేసులు పెట్టించుకున్నా, ఒక్కొక్కళ్ళు 25 కేసులు ఆడాళ్ళ మీద పెట్టినా, ఇంకోసాటికి మేము దూకుడుగా పోయినా మా వెనకో సెక్యూరిటీ, అది జేఏసీ. వాళ్ళని కూడా మీరు లెక్క చేయట్లా. ఎప్పటికైనా రైతులందరి తరఫున జేఏసీ వస్తుంది, మరి నాయకుడే పెడతాడు, మేము చూసి ఇచ్చిన నాయకుడే వస్తాడో మాట్లాడటానికి, లేదా కమిషనర్ ఇప్పటికైనా కళ్ళు తెరిచి మరి ఇలాంటివి వాళ్ళకి లెక్కే లేదు, ప్రెస్ మీట్లు పెట్టినా వచ్చి సమస్యలు పరిష్కారం చేస్తారో. రైతులకు మాత్రం తీరని ఆవేదన అయితే చాలా ఉందండి, అసహనం కూడా ఉంది. తీసుకొచ్చుకున్నాం ఇట్లా చేస్తున్నారని అధికారుల మీద అయితే నాయకులు నారాయణ గారు కానీ ముఖ్యమంత్రి కానీ తొయ్యొద్దండి. ఎప్పటికైనా మా సమస్యల పరిష్కారం దిశగా మీరు అధికారుల్ని ముళ్ళుగర్రబెట్టి పొడిసి కనీసం 29 ఏళ్ళ రైతుల సమస్యలు పరిష్కారం చేస్తే మీరు గతంలో ఏదైతే మాకు సిఆర్డీఏ రాశారో ఆ రకంగానే గ్రామ కంటాలు కానీ ఇంకోటి ఎల్పీలో లేని వాళ్ళు ఈ భూములు ఇచ్చారు, అవి కానీ మీరు తీరిస్తే బాగుంటుందని మనవి చేసుకుంటున్నామండి మహిళగా. ఇంకా మాకైతే ఆవేదన తీరట్లేదు. మీరు కనుక ఇది చెయ్యకపోతే మళ్ళీ కార్యాచరణలోకి అందరూ దిగుతారని చెప్పి మనవి చేసుకుంటున్నాం. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్.